హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఒక విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మాకు ఇంకో ఇల్లుంది. మేము ఉండే గ్రామంలోనే మాకు ఇంకో ఇల్లుంది. ఆ హౌస్ నేను రెంట్కి ఇచ్చాము. అయితే మొన్నటిదాకా 3,000 రూపాయలకి రెంట్కి ఇచ్చాము. ఒక 2 months అయింది, వాళ్ళు ఖాళీ చేశారు. సరేలే అని చెప్పి ఇంకా ఇల్లు ఖాళీగా ఉండటం దేనికని చెప్పి నేను చిన్న బిజినెస్ ఏర్పాటు చేసుకున్నాను. అందులో 3,000 రూపాయలు కదా రెంట్ వచ్చేది. మనం ఉండి శుభ్రంగా బిజినెస్ చేసుకుంటే నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి నేను చిన్న బిజినెస్ అయితే ఆలోచన వచ్చి ఏర్పాటు చేసుకున్నాను. మేము ఉండే ఇంట్లోనే కారం మిషన్ ఉండేది ఇంతకుముందు. ఆ కారం మిషన్ తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాను. ఇది ఎందుకంటే ఇది మెయిన్ సెంటర్లో ఉంటుంది ఈ ఇల్లు. అందుకని చెప్పి కారం మిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. దాంతోపాటు పిండి మిషన్ కూడా ఒకటి తెచ్చి పెట్టుకున్నాను. ఈ 2 నడుస్తున్నాయి. ఈ పిండికి కారానికి వచ్చిన వాళ్ళు చిల్లర్లు ఇవ్వని చెప్పి వాళ్ళు 500 నోటు 100 రూపాయల నోటు ఇచ్చి తిరిగి వాళ్ళకి 10 రూపీస్ 5 రూపీస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చిల్లర కష్టమవుతుంది. దానికని చెప్పి నేను ఈ మధ్య కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చి పెట్టుకున్నాను. రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, బొట్టు పిల్లలు, పక్క పిన్నులు, పిల్లల నెయిల్ పాలిష్ అంటే చిన్నపిల్లల జడ పూలు, ఇలాంటివన్నీ తెచ్చి పెట్టుకున్నాను నేను. కొన్ని ఐటమ్స్ వాళ్ళు చిల్లర్లు ఇవ్వని మనం వాళ్ళని అనుకున్నప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ 5 రూపీస్ అలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు బొట్టు పిల్లలో పక్క పిన్నులో ఏదో ఒకటి ఐటమ్స్ ఇవ్వచ్చు రబ్బర్ బ్యాండ్ అని చెప్పి నేను ఐడియా మీద నేను ఇవన్నీ కొన్ని ఫ్యాన్సీ తెచ్చి పెట్టుకున్నాను. ఇది మా సొంత హౌసే, రెంట్ కట్టే పని లేదు. మినిమం రోజుకి ఎలా లేదన్నా కానీ 300 నుంచి 400 రూపాయలు లాభం వస్తూ ఉంటాయి. నెలకు 10,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోవచ్చు. ఒక 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. కారం మిషన్ పిండి మిషన్ ఆడిన కొంది రోజుకు 300 రూపాయల చొప్పున నెలకి 9,000 రూపాయలు.